నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో GA6 న్యూస్ ప్రతినిధికి సమగ్ర కుటుంబ కులగణన సర్వే విషయాల గురించి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమగ్ర కులగణన సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా నిర్వహించడం జరుగుతుందని, బోధన్ డివిజన్ లో ఈ నెల 9 నుంచి ప్రారంభమవగా డివిజన్ స్థాయిలో ఇప్పటి వరకు 30% పూర్తయిందని, ప్రతినిత్యం ఈ సర్వేకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్గా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ప్రతి వాడ గడప గడపకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఉండి ఎన్యూమరేటర్, సూపర్వైజర్లకి సహకరించి సరైన ధృవపత్రాలు చూపిస్తూ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. సర్వేలో సర్వే అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని తెలుపుతూ బోధన్ డివిజన్ సర్వేను ప్రతినిత్యం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు కూడా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఇది గవర్నమెంట్ కి ఒక మంచి పని ఉంది. ఎందుకంటే ఈ డీటెయిల్స్ ప్రకారం నాకు అర్థమైంది, నాకు తెలుసు కి ఏ ప్లేస్లో, ఏ చోట్లో, ఏ కమ్యూనిటీలో ఏ ఇష్యూస్ ఆర్ మోస్ట్ ఇన్ ఆర్ మేజర్ ఇష్యూస్ ఇన్ వేరియస్ అదర్ ప్లేసెస్. సో ఆ ప్రకారంగా ఈ సర్వే జరిగింది. గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి, హౌస్కి ఇంటికి వెళ్ళి ఈ సర్వే జరిగింది. సో ఒకటే దరఖాస్తు ఉంది ప్రజలకి వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి. ఈ ఎన్యూమరేటర్స్లో మోస్ట్లీ దేర్ ఆర్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, తర్వాత పంచాయత్ సెక్రటరీస్, తర్వాత అంగన్వాడీ టీచర్స్, తర్వాత ఆర్పీస్, రిసోర్స్ పర్సనల్, మున్సిపాలిటీలో అందరూ రెవెన్యూ స్టాఫ్, ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంది, ప్రైవేట్ ఆఫీషియల్ ఎవరు లేవు. తర్వాత ఈ సర్వే మోస్ట్లీ వీఆర్ ఆల్సో ట్రయింగ్, నేను ట్రై చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి కి మార్నింగ్ అవర్స్లో కొంచెం ఎక్కువ చేస్తే బాగుంది. ఎందుకంటే ఆఫ్టర్ అవర్స్ వాళ్ళు పనికో జాతే. तो आ प्रकारम वी आर ट्राइंग टू एंश्योर दैट नो हाउस होल्ड इज लेफ्ट, कोई भी हाउस होल्ड छूट ना जाए. ఆ ప్రకారం నేను ట్రై చేస్తున్నాను. ప్రజలకు కూడా ఒక ఇదే దరఖాస్తు, ఇదే వినతికి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయండి. ఆ ప్రకారం ఆల్రెడీ జరిగింది. డైలీ టెలికాన్ఫరెన్స్ ద్వారా, డైలీ మీటింగ్స్ ద్వారా నేను కలెక్టరేట్ నుంచి కూడా అడిషనల్ కలెక్టర్ గారు తర్వాత సబ్ కలెక్టరేట్ నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను. ఫీల్డ్లో కూడా వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు కూడా ఇన్వైట్ చేశాను. ఎమ్మెల్యే గారు, బోధన్ ఎమ్మెల్యే గారు సమ్ డేస్ అగో వాళ్ళు బోధన్ మున్సిపాలిటీలో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఎమ్మెల్యే బాన్స్వాడ గారు కూడా చేశారు. అదేవిధంగా కౌన్సిలర్స్, అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వేరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత స్లోలీ వీ విల్ స్పీడ్ ఇట్ అప్. తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డేటా ఎంట్రీ కూడా కావాలి. ఆ ప్రకారం నేను ఆ విషయం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సిస్టమ్స్ గురించి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గురించి, తర్వాత ఈ ఫీల్డ్ ఫామ్స్కి కరెక్ట్గా స్టోర్ చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది. हाँ भी रुकावट आते, जहाँ भी प्रॉब्लम आते आवर सुपरवाइजर्स ट्रेन చేశారు, ఆల్రెడీ ట్రైన్ చేశాను. సూపర్వైజర్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కి ఈ సర్వే ఈ డీటెయిల్స్ ఎందుకు కావాలి. వాళ్ళు సర్వేయర్, సూపర్వైజర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పబ్లిక్. బట్ ఈ బోధన్లో ఏం ప్రాబ్లం ఇప్పటి వరకు లేవు. ఇదే ఒకటే పర్ఫార్మా ప్రతి ఒక్క జిల్లాలో ఉంది. ఆ ప్రకారంగా ది బెస్ట్ ఆప్షన్, ఇఫ్ దేర్ నాట్ ఒకవేళ మెన్షన్ చేయలేదు, దెన్ విల్ రైట్ ది అదర్స్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్లేస్లో కొంచెం ఇది చిన్న ఇష్యూస్ ఉంది, కానీ సూపర్వైజర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత ఆ ప్రకారంగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీ విల్ టేక్ ఫర్దర్ నెసరీ యాక్షన్. సిన్స్ 9th నుంచి ఇది స్టార్ట్ ఆల్రెడీ జరిగింది. తర్వాత అకార్డింగ్ టు అవర్ పాపులేషన్, అకార్డింగ్ టు అవర్ స్పీడ్ వీ విల్ సీ. బికాజ్ ఇది ఫామ్ ఫిల్లింగ్ తర్వాత డేటా ఎంట్రీ కూడా కావాలి. ఆ ప్రకారం వీఆర్ ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒకవేళ జనాలు ఉంది,
కానీ హైదరాబాద్లో వాళ్ళు చేయవచ్చు, ఎందుకంటే హౌస్లో ఉండడానికి అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక ఇది డీటెయిల్స్ కోసం ఉంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను ఇక్కడ ఉన్నారు, సో నేను ఇక్కడే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయవచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. తర్వాత ఒకవేళ వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రుద్రూర్ వేరే మండల్స్లో కొన్ని హౌస్ హోల్డ్స్ లాక్ ఉంది, తర్వాత వాళ్ళు వచ్చారు, సో ఆ డీటెయిల్స్ కూడా నేను తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.